ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే లీడర్ పేరు జగన్ భాయ్. ఇతను చెప్పే ఈ టైటిల్ లాంటి డైలాగ్ అందరినీ అయోమయానికి గురి చేస్తుంది. సూర్యాభాయ్ నన్ను కన్ఫ్యూజ్ చేస్తే ఆ కన్ఫ్యూజన్లో నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటే, మన జగన్ భాయ్ తానే కన్ఫ్యూజన్లో ఉండి ఆ కన్ఫ్యూజన్లో జనాన్ని కూడా కన్ఫ్యూజన్ చేయడానికి నేనేం చేస్తానో నాకే తెలియదనే కన్ఫ్యూజన్ కామెంట్లు చేస్తున్నాడని అర్థం. సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా నేను చెప్పే కన్ఫ్యూజ్ కదాన్ని చాలా నీట్గా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో అధికారంలోకి వచ్చే వరకు అమరావతికే ఓకే అన్నాడు జగన్ భాయ్. గెలవగానే ఇక తిరుగులేదనుకున్నాడో లేక అధికార దర్పంతో వచ్చిన ఆలోచన చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకునేందుకు అమరావతి రైతుల భుజాలపై తుపాకీ పెట్టాడు. సో అమరావతిని అర్ధాంతరంగా ఆపేశాడు. త్రిశంకు స్వర్గంలోకి నెట్టేశాడు. విశాఖపట్నం సూపర్ అన్నాడు. ఏపీ 3 రాజధానులు బెటర్ అని ఫైనల్ డెసిషన్కి వచ్చాడు. సో అభివృద్ధి వికేంద్రీకరణలో ఇది తప్పనిసరి అని తనకు తాను సమర్థించుకున్నాడు. సో శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం. సో దీనివల్ల కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్రలో అభివృద్ధి చెందుతాయనే భాషను చెప్పాడు. సో ఈ 3 రాజధానుల పేరిట అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టాడు. మండలిలో సంఖ్యాబలం లేకపోవడంతో అది వీగిపోయింది. సో ఆ ఆలోచనకు అలా బ్రేక్ పడింది. కానీ తను మాత్రం విశాఖ రిషికొండలో 100 కోట్లతో సొంత ప్యాలెస్ నిర్మించుకున్నాడు. జగన్ భాయ్కు అమరావతి పాపం తగిలినట్టుంది. సో ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మూడు మారింది. ఓటమిలో మరింత కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. ఓ పక్క అక్కడ అమరావతికి కేంద్రం చట్టబద్ధ కల్పిస్తూ గెజెట్ కూడా విడుదల చేస్తే ఈయన మాత్రం కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చాడు. మావిగన్ అని వింత పేరును తీసుకొచ్చి జగన్ పేరును పోలి ఉండేలా చూసుకొని విజయవాడనే రాజధానికి అన్ని విధాలా బెటర్ అనే కొత్త అభిప్రాయాన్ని వెళ్ళిపుచ్చి వైజాగ్ జనాన్ని గందరగోళానికి గురిచేసి విజయవాడ ప్రజల ఆశల పల్లకిలో ఊరేగించాలనుకుని వేదిక ఏదైనా విజయవాడ పేరు తీయకుండా కానీ వదలట్లేదు. మరి వైజాగ్ సంగతి ఏది నాయన అని అడిగితే ముసిముసిగా నవ్వుతూ ఆ నవ్వు ద్వారా ఇంకా అనేక కన్ఫ్యూజన్లు క్రియేట్ చేస్తూ ఏపీ జనాన్ని కంగారెత్తించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా ముందుకు సాగుతున్నాడు జగన్ భాయ్. సో ఇప్పుడు విజయవాడ అన్నిటికీ బాగుంది, ఇక్కడ అన్నీ ఉన్నాయి, సో ఇదే రాజధాని, అంతా ఫిక్స్ అయిపోండి, నా పార్టీ మేనిఫెస్టోలో కూడా దీన్నే పెడతాను అని మరో విఫల ప్రయోగానికి సిద్ధపడి తన పార్టీనే ఓ ప్రయోగశాలగా మార్చి ఆయనే ఒక శాస్త్రవేత్తగా మారి ఓడినప్పుడల్లా ఒక కొత్త రాజధానిని క్రియేట్ చేసి కన్ఫ్యూజన్ తెప్పించి పిచ్చెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు ఇప్పుడు మన జగన్ భాయ్. మరి మన జగన్ భాయ్ గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి. Next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote.